మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి తెలంగాణ బతుకమ్మ పండుగ అనేది చాలా పెద్ద ఎత్తున మన గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం సిటీల వరకు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఏదైతే అడవిలో ఉండే పూలను తీసుకొచ్చి పూలను పూజ చేసే కార్యక్రమాన్ని మరి బతుకమ్మ పండుగలో ఎక్కువగా జరుగుతుంటారు. మరి ఇది ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి జరుపుకునే పండుగ, ఈరోజు కొత్తగా చేసేది కాదు. అలాంటి పండుగని ఇప్పుడు వాడవాడన గ్రామాన పట్టణంలో కూడా చేయడం అనేది చాలా సంతోషం. ఇలాంటి పండుగలు అందరి మహిళల్ని ఒక దగ్గరికి చేర్చి మరి మహిళలతో పాటు సమాజంలో మహిళలు ఏం చేయాలి, మహిళలకున్న పాత్ర ఏంటో చర్చించుకుంటూ వారు బతుకమ్మ పాటలు పాడే విధానంలో చాలా సంతోషంతో పాటు వాళ్ళ కష్ట సుఖాలను కూడా తెలియజేసే విధంగా, ప్రతిబింబించే విధంగా పాటలను కూడా పాడుతూ ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడం మన ఆనవాయితీ. కానీ దురదృష్టవశాత్తు గతంలో కొన్ని పార్టీలు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ పండుగను కూడా రాజకీయం చేసి వారే సృష్టించినట్టు, వారే పండుగని మొట్టమొదటిగా ఇక్కడ ప్రవేశపెట్టినట్టు, ఆ పండుగ బతుకమ్మ పాటల్లో కూడా రాజకీయాలు సృష్టించి, రాజకీయాలు చొప్పించి ఈనాడు మరి ఎంత ప్రవర్తన చేస్తున్నారో దీన్ని సభ్య సమాజం, ముఖ్యంగా మహిళా సోదరి మనులు అసహించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వారు ఇచ్చిన చీరలు చూసినా, వారు పాడే పాటలు చూసినా మనకు అవన్నీ పట్టించుకోకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చేయడం చాలా అభినందనీయం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చినటువంటిది కాదు, ఇది కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. చౌమరాజులు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎందుకంటే ధర్మదంతుడు అనేటటువంటి ఒక రాజు చౌమరాజ్యానికి సంబంధించి ఆయనకి 100 మంది సంతానం ఉన్నారు, మగ సంతానం. వాళ్ళందరూ కూడా యుద్ధ భూమిలో అమరులైతే వారందరూ మరణించిన తర్వాత లక్ష్మీదేవి కటాక్షంతో ఒక చిన్న పాప, అంటే ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి అయినా 100 సంవత్సరాలు బ్రతకాలనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి పేరు బతుకమ్మ అని పెట్టి ఆమె బతుకమ్మని ఆ రోజు కోరుతూ మరి ఆమె 100 సంవత్సరాలు బ్రతకాలనే ఉద్దేశంతోనే ఈ బతుకమ్మ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని పూజించడం జరుగుతూ ఉంది. అందుకోసం ఈ బతుకమ్మ ఎవరి సొంతం కాదు, ఎవరిని కూడా కాదు. తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఈ దసరా సందర్భంగా 9 రోజుల పాటు రోజుకొక పేరు పెట్టి రకరకాల పూలతో, తంగేరు పూల దగ్గర నుంచి అలాగే కల్వ పూల దగ్గర నుంచి ఎన్నో రకాల పూలు ఉంటాయో వాటన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఆ విధంగా బతుకమ్మల్ని పేర్చి పెద్ద ఎత్తున ఆనందోత్సవాలలో మరి శోభాయమానంగా ఈ 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించుకుంటా ఉన్నాం. కొత్త నీరు రావడం వల్ల నీరంతా కూడా శుద్ధి చేయాల్సిన అవసరం ఉండేది కాబట్టి ఈ బతుకమ్మలు తీసుకుపోయి చెరువులో వేయడం వల్ల ఆ నీళ్లు శుద్ధి మళ్ళీ తాగడానికి ఉపయోగపడే కాబట్టి బతుకమ్మని సైంటిఫిక్ రీజన్తో కూడా వచ్చిన తర్వాత బతుకమ్మ నిన్న నూరేళ్ళు బతుకమ్మ అనుకుంటూ 9 రోజులు కూడా ఆడి పాడి ఎంగిలి బతుకమ్మను తీసుకొచ్చి అలాగే లాస్ట్ సద్దల బతుకమ్మ వరకు కూడా ఘనంగా అలంకరించి ఘనంగా సంబరాలు నిర్వహిస్తారు. లాస్ట్ కి 9వ రోజు శివుడి దగ్గరికి అత్తవారింటికి పంపించే కార్యక్రమం 9వ రోజు ఆఫీస్ పార్టీ ఆఫీస్ లో ఈ రోజు బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ నగర మేయర్ కుంతలి నీర్షి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ స్టేట్ కాంగ్రెస్ కూడా ఇక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది.
ధన్యవాదాలు.